నమస్తే సకులు. ఈరోజు కథ పేరు నోటి లెక్క. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించాడు. రాజుగారికి నోటి లెక్కకు సమాధానం చెప్పగల ఒకరికి మంత్రి పదవి ఇస్తారంటోయ్ అని నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది. మంచి తెలివైన వాడిని ఎవరైనా చూసి మంత్రిగా చేయాలి అని నిశ్చయించుకొని రాజుగారు అలా టమకు వేయించాడు. బళ్ళో నోటి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా కూడా టముకు విన్న తక్షణమే మేం చెప్తామని భుజాలు ఎగరేసుకుని బయలుదేరారు. రాజుగారు ఇచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకు అర్థమయ్యేంత సులభంగా ఉండదని, ఎఫ్ఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళకి కూడా అర్థం కాదని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్ళారు. రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి అణా పైసల్లోనూ, మణుగులు వీసలు తులాల్లోనూ ఉండేది కాక ఏ పంచాంగపు లెక్కలో అయి ఉంటుంది అని ఆలోచించుకుని పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు. వడ్డీకి సంబంధించిన లెక్క ఉంటే దానికి షావుకారులు వెళ్ళారు. వాళ్ళందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న దొడ్డిలోకి వెళ్ళి నిలబడమని తలో కాగితము పెన్ను ఇచ్చారు రాజుగారు. దొడ్డి అంటే వెనక ఖాళీ స్థలం. కొందరు ఎక్కాలు మానాలు నెమర వేసుకుంటూ ఉన్నారు. కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు. మరికొందరు బృహస్పతి, శుక్రుడు, యుగంధరుడు, చాణుక్యుడు, తిమ్మరుసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులను అందరినీ తలుచుకున్నారు. రాజుగారి భేరీ మోగేసరికి అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. నోటి లెక్క వినండి. 12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకు ఇచ్చిన చీటీల మీద రాసి గుమ్మం వద్ద నాకు చూపించండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తాను అన్నాడు. ఓష్, ఇంతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద పెన్సిళ్లతో జవాబులు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నింటిలోనూ ఒకటే మోస్తరు సమాధానం ఉంది. 12లో 4 పోతే మిగిలేది 8 అని బడిపిల్లలు రాసిన, పంతులు రాసిన, సిద్ధాంతులు రాసిన, షావుకారులు రాసిన అదే. రాజుగారు ఓపిగ్గా ఒక్కొక్క చీటీ చూసి తప్పు అని నలిపి పడేశారు. పోండి అనేశారు. చివరికి భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతడు తన చీటీని రాజుగారికి అందించాడు. అందులో ఏమీ రాయలేదు అన్నాడు రాజుగారు. నాకు రాయడం తెలవదు ప్రభు, నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదులేండి అన్నాడు భూషయ్య. అట్లయితే లెక్కకి సమాధానం నోటితో చెప్పు అన్నారు రాజుగారు. భూషయ్య అందుకు 12లో 4 పోతే మిగిలేది 0నేనండి అన్నాడు. రాజుగారు భూషయ్యని మంత్రిగా నియమించాం అన్నారు. తక్కిన వాళ్ళందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఒళ్ళు మండిపోతోంది అందరికీ. పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏమిటి? వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు. శ్రీ భూషయ్య గారిని వాడు వీడు అనడానికి వీల్లేదు, ఇంకా మంత్రిని చేశాం అన్నాడు రాజుగారు. ప్రజలు భూషయ్యనే అడిగారు, ఏమండి 12లో 4 పోతే మిగిలేది 0 ఎట్లా అని. శ్రీ భూషయ్య గారు చెప్పిన జవాబేమంటే, రాజుగారి ఉద్దేశం 12లో 4 తీసి వేస్తే ఎంతో చెప్పుకోమని కాదు. అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 సంవత్సరంలోని 12 మాసాలు అని తోచింది. ఈ 12లో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలును, వర్షాలు లేకపోతే పంటలు 0. అందుచేత 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను అన్నాడు. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు పోయారు. మరొక కథ. వీరబల్ వినోదాలు. పూర్వం అక్బర్ సంస్థానంలో వీరబల్ అనే హాస్యగాడు ఉండేవాడు. వీరబల్ తెలివితేటలను, హాస్యధోరణిని అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు. మిగతా వాళ్లకు అది కన్నెర్రగా ఉండేది. కానీ వీరబల్ జోలికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు. ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలూకు మంగలివాడిని వీరబల్ పరాభవించాడు. ఆనాటి నుంచి మంగలివాడు ఎలాగైనా వీరబల్ మీద పగ తీర్చుకునేందుకు అనేక ఆలోచనలను చేస్తూ ఉండేవాడు. మంగలి అనగా బార్బర్. ఒకనాడు అక్బర్ పాదుషాకు క్షవరం చేస్తూ మంగళవాడు ఇలా అన్నాడు, ప్రభు, చచ్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకు కుతూహలంగా లేదా? ఎలా అన్నాడు అక్బర్. ఏముంది, మనం ఒక మనిషిని పంపిస్తే చూసి వస్తాడు అన్నాడు మంగలి. మృత్యువును మోసం చేసి తిరిగి రాగల మొనగాడెవరు అన్నాడు అక్బర్.
ఆ తెలివితేటలు మన వీరబల్కి ఉన్నాయి అన్నాడు మంగలి. స్వర్గానికి వెళ్ళడం ఎలా అన్నాడు పాదుషా. ఏముంది, మనిషిని తగలబెడితే పొగరూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం అంతే ఇంకా అన్నాడు మంగలి. ఈ పద్ధతి అక్బర్కు బాగా నచ్చింది. వెంటనే వీరబల్ను పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోరికను తీర్చాలి అన్నాడు పాదుషా. చెప్పండి ప్రభు, మీ కోరికను తప్పక తీరుస్తా అన్నాడు వీరబల్. ఏం లేదు, స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్. ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు. చచ్చి మళ్ళీ బతికి రావడం సాధ్యమా ప్రభు అన్నాడు వీరబల్. ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి. మృత్యువును మోసం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుషా. తనకి తప్పేటట్లు లేదు అని తేలిపోయింది. పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి. మీరు ధైర్యం చెప్పారు కనుక తప్పకుండా వెళ్ళి వస్తాను. కానీ ఒక్క మనవి, నా తల్లికి నేను ఒక్కడనే కొడుకును. మా అమ్మ తన విచారాన్ని మరిచిపోయేందుకు గాను 10 మణుగుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపండి. నాకు ఒక నెల రోజుల వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యువును మోసం చేయాలో ఆలోచించుకుంటాను. నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అన్నాడు వీరబల్. పాదుషా వీరబల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే 10 మణుగుల బంగారాన్ని తన తల్లికి పంపించాడు. తన ప్రాణానికి ఎక్కుపెట్టింది మంగలి అని తెలిసి వీరబల్ ఎలాగైనా మంగలిని మట్టుపెట్టాలని ఆలోచనలు చేశాడు. 10 మంది నమ్మకమైన కూలివాళ్లను తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తీయించాడు. గోతిలో నుంచి 4 మైళ్ళ పొడవున సొరంగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకి వచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు. మొట్టమొదట తీయించిన గొయ్యి మీద సన్నని తడిక వేయించి దాని మీద మట్టి చల్లి చిన్న చిన్న మొక్కల్ని నాటించాడు. చూసేవాళ్లకు అడుగున తడిక ఉన్నది అనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేటట్టు చేశాడు. చివరకు వీరబల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు ఎంతోమంది జనం వచ్చి విరగబడ్డారు. వీరబల్ పట్ల పాదుషా చూసే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకళలాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు వీరబల్, మహారాజా, నాది ఒక మనవి. నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా, అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు. అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుషా. నా చుట్టూ కట్టెలు పేర్చి ఇళ్ళల్లే కట్టండి. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి. పొగ రూపంలో నేను స్వర్గంలో జొరబడతాను అన్నాడు వీరబల్. పాదుషా అందుకు సమ్మతించాడు. పొడుగాటి కట్టెలు తెచ్చి వీరబల్ చుట్టూ ఇల్లులాగా పేర్చారు. అంతా పూర్తయ్యేటప్పటికి వీరబల్ బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించడం లేదు. వెంటనే వీరబల్ అంతకు పూర్వమే తవ్వించిన గోతిలోకి దూకి సొరంగంలో నుంచి అవతల గోతికి చేరి మెల్లగా బయటపడ్డాడు. కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు. మంటలు లేచేసరికి నిజంగానే వీరబల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ వీరబల్ తిరిగి రాలేదు. బహుశా మృత్యువును మోసగించలేక వీరబల్ తిరిగి రాలేకపోయాడు అని అందరూ అనుకున్నారు. సంవత్సరం గడిచింది. ఒకనాడు పెద్ద గడ్డంతో, తల నుంచి వేలాడే బారెడు జుట్టుతో, జానడేసిన గోళ్లతో ఒక వ్యక్తి రాజ్యసభలో ప్రవేశించాడు. ఎవరో అడవి మనిషి రాజ్యసభకు వచ్చాడు అనుకుని అక్బర్, ఎవరు నీవు అన్నాడు. మహారాజా, నన్ను అప్పుడే మర్చిపోయారా? నేను వీరబల్ను. ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ అడవి మనిషి. మొదట ఇది అబద్ధం అనుకుని సభలోని వారంతా నవ్వారు. కానీ నిదర్శనాలతో వీరబల్ చెప్పడం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు. ఏమిటి విశేషాలు అన్నాడు ఆత్రంతో పాదుషా. స్వర్గంలో ఎంతో హాయిగా ఉంది. నాకు అసలు అక్కడి నుంచి రాబుద్ధి పుట్టక ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మంగలి లేడు. సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగాయో చూడండి. సంవత్సరాల తరబడి అక్కడే ఉన్న మీ తాతలు తండ్రులు అవస్థ వర్ణించేందుకు వీలు లేనంతగా ఉంది. వెంటనే మన మంగలిని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు వీరబల్. ఈ మాట వినేసరికి మంగలికి గుండెల్లో ఎలకలు పరిగెత్తాయి. తన మీద దెబ్బతీసాడురా వీరబల్ అని అనుకున్నాడు. ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? మంగలి స్వర్గానికి వెళ్ళక తప్పలేదు. మామూలు పద్ధతిలోనే దహనం జరిగింది. మంగలి చావను చచ్చాడు. అది మొదలు వీరబల్ జోలికి పోవడం అంటే అందరికీ భయంగానే ఉండేది. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.